క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. వరల్డ్ క్రికెట్లో హై వోల్టేజ్ ఫైట్కు కౌంట్ డౌన్ మొదలైంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య క్రికెట్ యుద్ధానికి కొలంబో సిద్ధమైంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అది ఆట కాదు, వేట. మైదానంలో జరిగే యుద్ధం. ఇక్కడ ఆట అంటే భావోద్వేగాలే ఎక్కువ హైలైట్ అవుతాయి. సాధారణ అభిమాని నుంచి ప్రధానమంత్రి వరకు అందరి దృష్టి ఈ మ్యాచ్ పైనే. ఫార్మాట్ ఏదైనా, ఆడుతోంది ఎక్కడైనా, భారత్ పాకిస్తాన్ తలపడుతున్నాయంటే చాలు ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ఇరు జట్ల ఆటగాళ్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆడే మ్యాచ్ ఇది. అటు అభిమానులు కూడా అంతే. ఇప్పుడు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. చాలా ఏళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. ఆసియా కప్, ప్రపంచ కప్లలో మాత్రమే చిరకాల ప్రత్యర్థుల క్రికెట్ సమరాన్ని అభిమానులు చూస్తున్నారు. గత ఏడాది ఆసియా కప్ నుంచి భారత్ పాక్ మధ్య నో షేక్ హ్యాండ్ వివాదం ఈ పోరును మరో స్థాయికి తీసుకెళ్లింది. పుల్వామా దాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత క్రికెటర్లు నిరాకరించడంతో పాక్ నానా హంగామా చేసింది. ఆసియా కప్ ట్రోఫీని సైతం ఏసీసీ చైర్మన్ గా ఉన్న పాక్ మంత్రి మెహసిన్ నఖ్వీ నుంచి తీసుకునేందుకు ఒప్పుకోలేదు. ఇటీవల బంగ్లాదేశ్తో భారత్ వివాదంలో అనవసరంగా జోక్యం చేసుకున్న పాక్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ను బహిష్కరిస్తున్నామంటూ నానా హడావిడి చేసింది. చివరకు ఐసీసీ వార్నింగ్ ఇవ్వడం, బ్రాడ్కాస్టర్లు భారీ నష్టపరిహారం వసూలు చేస్తామని చెప్పడంతో వెనక్కు తగ్గి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈసారి కూడా పాక్ క్రికెటర్లతో నో షేక్ హ్యాండ్ విధానానికి భారత్ కట్టుబడి ఉందని సమాచారం. టాస్ సమయంలోనూ మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ క్రికెటర్లతో షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై పీసీబీ ఎంత ఓవర్ యాక్షన్ చేసినా తగ్గేదే లేదని భారత్ డిసైడ్ అయినట్టు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే పాక్తో ఎప్పుడు మ్యాచ్ జరిగే టీమిండియానే ఫేవరెట్. ఎందుకంటే ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టుపై భారత్దే ఆధిపత్యం. ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో ఇరు జట్లు 8 సార్లు తలపడితే భారత్ 7 మ్యాచ్లలో గెలిచింది. ఇప్పుడు మరోసారి తన రికార్డును కొనసాగించాలని భావిస్తోంది. ప్రస్తుతం 2 విజయాలతో సూపర్ 8కు చేరువైన భారత్ పాక్ను ఓడిస్తే బెర్త్ ఖరారు చేసుకుంటుంది. మరోవైపు పాక్ జట్టు కూడా ఆడిన 2 మ్యాచ్లలోనూ గెలిచినప్పటికీ నెదర్లాండ్స్ పై తడబడ్డారు. పటిష్టమైన భారత్ను నిలువరించాలంటే పాక్ అంచనాలకు మించి రాణించాల్సిందే. అయితే ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్ను తక్కువ అంచనా వేస్తే మాత్రం భారత్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ తన అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించి పాక్ను చిత్తు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.